Hello everyone, welcome to my channel R-Cube Maths. My name is Rajshekhar. So గత వీడియోలో మనము సింపుల్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీకి సంబంధించిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాం. సో వాటిని సింపుల్గా మనకు ఫార్ములాస్ కాకుండా పర్సెంటేజ్ కాన్సెప్ట్ను ఉపయోగించి మనము ఎలా చేయాలి అనేది తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాసులో మనము మరొక ఇంపార్టెంట్ చాప్టర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ గురించి తెలుసుకుందాం. మరి చక్రవడ్డీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో మరి చక్రవడ్డీకి మరియు బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే చక్రవడ్డీని మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ను ఎన్ని విధాలుగా లెక్కించవచ్చు, ఎన్ని డిఫరెంట్ వేస్లో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనే విషయం కూడా మనము తెలుసుకుందాం. మరి ముందుగా మనకు ఒకసారి సింపుల్ ఇంట్రెస్ట్ గురించి చూద్దాం. సో ఆల్రెడీగా మనకు తెలిసిన విషయమే. సో ఇంట్రెస్ట్, సో వడ్డీని మనము రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో అందులో ఒకటి మనకు సింపుల్ ఇంట్రెస్ట్, సరళ వడ్డీ అని చెప్పాం. అలాగే రెండవది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో దీనిని మనము చక్రవడ్డీ అంటాం. మరి సరళ వడ్డీని మనము సింపుల్గా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సపోజ్ మనకు ప్రిన్సిపల్ 1000 రూపీస్ తీసుకొని, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ annum 10% తీసుకొని, అలాగే కాలము మనము 3 సంవత్సరాలు తీసుకుందాం. సో ఈ లెక్కన మనకు ప్రిన్సిపల్ 1000 రూపాయలు. సో మొదటి సంవత్సరానికి అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 10% పర్ annum ఇచ్చాడు. సో 10% పర్ annum అంటే 1000 రూపాయల మీద మనకు 10%, సో 100 రూపాయలు వస్తుంది. మరి నెక్స్ట్ ఇయర్కి 1000 ప్లస్ 100 1100 రూపాయలు అమౌంట్ అవుతుంది, 1100 రూపీస్. సో తర్వాత ఇయర్కి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, సో ఇక్కడ మనకు 100 రూపీస్ అవుతుంది. సో అయితే మనకు మొత్తము 1200 రూపాయలు అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ ఇయర్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, సో 100 రూపీస్. సో ఇక్కడ మొత్తం మనకు 1300 రూపీస్ అవుతుంది. అంటే సో ఇక్కడ అమౌంట్ అని చెప్తాం. సో అమౌంట్ ఫర్ 3 years. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి, సో మనకు 100 రూపీస్ ప్రిన్సిపల్ మీద, ఇక్కడ 100 రూపీస్ ప్రిన్సిపల్ మీద, ఇక్కడ మనకు ప్రిన్సిపల్ మీద మనకు కాన్స్టెంట్గా తీసుకోవడం జరిగింది. సో సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు P ఈజ్ కాన్స్టెంట్ అని చెప్తాం అన్నమాట. సో ఈ 1100 అనేది అమౌంట్ ఆఫ్టర్ 1 year అవుతుంది. సో 1200 అనేది అమౌంట్ ఆఫ్టర్ 2 years అవుతుంది, ఆఫ్టర్ 2 years. సో 1300 అనే అమౌంట్ ఆఫ్టర్ 3 years అవుతుంది, సో ఆఫ్టర్ 3 years అనమాట. సో ఇక్కడ మనకు సో 1300లో మనకు 1000 రూపీస్ మనము లెస్ చేస్తే సో 300 రూపీస్ అనేది మనకు సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ మనకు SI వచ్చేసి 300 రూపీస్ వస్తుంది. సో 100 ప్లస్ 100 సో ఇది మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినప్పుడు, సో ఇక్కడ 10% అనేది ప్రిన్సిపల్ మీదే తీసుకుంటాం. సో సెకండ్ ఇయర్ కూడా 10% అనేది ప్రిన్సిపల్ మీదే తీసుకుంటాం. థర్డ్ ఇయర్ కూడా 10% అనేది ప్రిన్సిపల్ మీదే తీసుకుంటాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ అనేది
కాన్స్టెంట్ అనే విషయం మీరు గుర్తించాలి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే సో మనకు 10% ఫర్ ఎనం కాబట్టి సో మనకు 10% ఫర్ ఎనం. సో 3 years అన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్లో 10 into 3 30% అవుతుందన్నమాట. అంటే R is equal to 10%. సో T is equal to 3 years. సో టోటల్ మనకు 30%. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 30% ఆన్ ప్రిన్సిపల్. సో 30% ఆన్ ప్రిన్సిపల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30% ఆన్ 1000 rupees. దట్ ఈజ్ ఈక్వల్ టు 300. సో దిస్ ఈజ్ ఎస్ఐ. ఇది మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో సరళ వడ్డీలో మనకు ప్రిన్సిపల్ ఎంత కాలమైనా స్థిరంగా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా మనకు ప్రిన్సిపల్ మీదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను మనము క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఇదే ప్రాబ్లం మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనము సిఐ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1000 rupees. సో ఇక్కడ 1000 rupees. సో నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10% ఫర్ ఎనం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంటే ఇక్కడ 100 rupees అవుతుంది. సో మరి ఈ 100 అనేది ఈ ప్రిన్సిపల్కి యాడ్ చేస్తాం. అప్పుడు నెక్స్ట్ మనకు 1100 rupees అవుతుంది. 1100 rupees అవుతుంది అన్నమాట. సో ఈ 1100 rupees అనేది సో ప్రిన్సిపల్ ఫర్ నెక్స్ట్ ఇయర్కి ఇది మనకు ప్రిన్సిపల్గా తీసుకుంటాం. సో అలాగే మనకు అమౌంట్ ఆఫ్టర్ 1 year, అమౌంట్ ఆఫ్టర్ 1 year అవుతుంది. 1 year తర్వాత మనకు 1 yearకి అయ్యే అమౌంట్ అవుతుంది. సో దీనిని మనము నెక్స్ట్ కాలానికి ప్రిన్సిపల్గా తీసుకుంటాం అన్నమాట. సో మరి నెక్స్ట్ సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి సో 1100లో 10%. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 110 rupees అవుతుంది. సో 110 rupees. సో ఈ 110 rupees మనకు 1100కి యాడ్ చేస్తే సో 1210 rupees అవుతుంది. సో ఇది మనకు సో ప్రిన్సిపల్ ఫర్ నెక్స్ట్ ఇయర్, ప్రిన్సిపల్ ఫర్ నెక్స్ట్ ఇయర్. లేదా మనకు అమౌంట్ ఆఫ్టర్ 2 years, సో అమౌంట్ ఆఫ్టర్ 2 years అని చెప్పచ్చు. సో మరి సో ఈ విధంగా ఈ 1210ను నెక్స్ట్ థర్డ్ ఇయర్కి ప్రిన్సిపల్గా తీసుకుంటాం. సో మరి ఇక్కడ 10% క్యాలిక్యులేట్ చేస్తే సో 1210లో 10% 121 rupees. 121 మళ్ళీ ఈ 1210కి యాడ్ చేస్తే సో 1331 rupees అవుతుంది. సో ఇది మనకు అమౌంట్ ఆఫ్టర్ 3 years అని చెప్తాం. అమౌంట్ ఆఫ్టర్ 3 years. లేదా నెక్స్ట్ పీరియడ్కి మళ్ళీ ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. సో ఇది మనకు 1331. అంటే ఈ క్యాలిక్యులేషన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ ప్రిన్సిపల్ మీద మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కనుక్కొని సో 100 rupees ప్రిన్సిపల్కి యాడ్ చేస్తున్నాం. అంటే ఒక సంవత్సరానికి వడ్డీని కనుక్కొని మళ్ళీ అసలు కలుపుతున్నాం. సో వచ్చే మొత్తాన్ని తర్వాత సంవత్సరానికి మళ్ళీ అసలుగా తీసుకుంటున్నాం. మరి అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కనుక్కొని మరి అసలుకు కలిపి తర్వాత వచ్చే మొత్తాన్ని తర్వాత సంవత్సరానికి అసలుగా తీసుకుంటున్నాం. మరి దానిలో 10% కనుక్కొని అదే విలువకు కలుపగా వచ్చే మొత్తాన్ని 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ మొత్తం అని చెప్పాం. సో ఇప్పుడు మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1331లో నుంచి మనకు 1000 లెస్ చేయాలి. అంటే సో అమౌంట్ ఆఫ్టర్ 3 years. సో 1331లో నుంచి మనకు 1000 లెస్ చేస్తే మనకు 331 మనకు సిఐ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఫస్ట్ పీరియడ్ అంటే ఇక్కడ 1 yearకి మనకు 1 yearకి అమౌంట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్ వచ్చేసి 1100 అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారము అమౌంట్ కూడా మనకు 1100 అవుతుంది.
అంటే 1 ఇయర్కి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ 100 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఫస్ట్ టైం పీరియడ్ 1 ఇయర్కి మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 100 రూపీసే అవుతుంది. అంటే సో ఫస్ట్ పీరియడ్కి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఫర్ 1 ఇయర్, సో ఫర్ 1 ఇయర్ సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ మనకు 100 రూపీస్ వచ్చింది. అలానే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 100 రూపీసే వచ్చింది. అంటే 1 ఇయర్కి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు సేమ్ ఉంటుందన్నమాట. తర్వాత ఇయర్కి మనకు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అసలు కలిపి సో నెక్స్ట్ తర్వాత సంవత్సరానికి మనం దాన్ని ప్రిన్సిపల్గా తీసుకుంటాం కాబట్టి అక్కడ సెకండ్ ఇయర్ నుంచి మనకు మారుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన కాల వ్యవధికి మనకు ఇచ్చిన వడ్డీ రేటు ప్రకారం సో వడ్డీని కనుక్కొని అసలు కలుపుతాం, అది తర్వాత సంవత్సరానికి మొత్తం అవుతుంది. సో ఈ విధంగా 2 సంవత్సరాలకు లేదా 3 సంవత్సరాలకు లేదా ఇచ్చిన కాలానికి చేస్తూ వెళ్తే సో మనకు మొత్తం వస్తుంది. ఆ మొత్తంలో నుంచి మనకు ప్రిన్సిపల్ను సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 10%. సో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10% ఈజ్ నథింగ్ బట్ 1/10 ఈజ్ నథింగ్ బట్ 0.1. సో ఇక్కడ మనకు సో 1000 మీద 100 రూపీస్, 1000 మీద 100 రూపీస్ ఇంట్రెస్ట్ కలిపితే నెక్స్ట్ 1100 అయింది. సో అంటే సో 1000 టు మనకు 1100. సో ఇక్కడ మనకు సో 1.1 టైమ్స్ అయింది అనేది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ 1100 టు సో మనకు 1210. సో ఇక్కడ కూడా చూడండి క్లియర్గా మనకు 1.1 టైమ్స్ అనేది ఉంది. సో నెక్స్ట్ 1210 బికమ్స్ 1331. సో హియర్ ప్రిన్సిపల్ బికమ్స్ 1.1 టైమ్స్. సో ఇక్కడ మనకు సో 1331 అనేది 1210కు 1.1 టైమ్స్ ఉందనే విషయం మీరు గుర్తించాలి. మరి ఇప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ ఏ విధంగా కన్వర్షన్ చేయాలనేది ఒకసారి చేంజ్ అవుతుంది అనేది ఒకసారి మనము గమనిద్దాం. కన్వర్షన్ ఆఫ్ టైం పీరియడ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకు సో గివెన్ టైం పీరియడ్, గివెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, so given time, required rate of interest, so required time. సో ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాం. సో మనకు ఇక్కడ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు ఈ కాన్సెప్ట్ అనేది అవసరమవుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే గివెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో R% ఫర్ annum ఇచ్చాడు. సో గివెన్ టైమ్ ఈజ్ n ఇయర్స్. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఇక్కడ చూడండి మనకు హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకోండి, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఏం చేయాలంటే హాఫ్ చేయాలి, బై 2 చేయాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మనకు ఇయర్కి 20% ఇచ్చాడు అనుకుందాం. సో హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అవుతుందన్నమాట. సో 20% ఫర్ annum అన్నప్పుడు 20% ఫర్ 6 months. సో ఫర్ 6 months అనేది గుర్తుంచుకోవాలి. మరి రిక్వైర్డ్ టైం అంటే ఇక్కడ మనకు సో టైం అనేది 2 times 2n అవుతుంది. అంటే ఇక్కడ మనకు 2 times అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 6 months వన్స్ ప్లస్ 6 months. సో ఇక్కడ మనకు 1 yearలో 2 times మనము క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో 6 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి 2 సార్లు క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి R% ఫర్ annum తీసుకున్నప్పుడు టైం n years అయితే ఇక్కడ కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలకు క్వార్టర్లీ. సో మీన్స్ 3 months వన్స్.
3 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు బై 4 చేయాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 4 చేయాలి అంటే మనకు సంవత్సరానికి 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు మనకు బై 4 చేస్తే 5% ఫర్ 3 months. 3 months అంటే మనకు 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది 3 నెలలకు ఒకసారి. అప్పుడు మనకు ఇక్కడ 1 year అంటే 4 times 4n అవుతుంది. 4 నంబర్ ఆఫ్ టైమ్స్ 4 ఇంక్రీజ్ అవుతుంది అంటే 4 times అవుతుంది. అంటే మనకు 4 times క్యాలిక్యులేట్ చేస్తాం. సో 3 monthsకి వన్స్ 3 months ప్లస్ 3 months ప్లస్ 3 months ప్లస్ 3 months ఇలా మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి 4 సార్లు 4 times మనము క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను 4తో డివైడ్ చేయాలి. అక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ 4 times క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. మరి సో రేట్ ఆఫ్ ఆర్ పర్సెంట్ ఫర్ ఎనం. సో మనకు ఎన్ ఇయర్స్ తీసుకున్నప్పుడు మంత్లీ ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, అప్పుడు మనకు 12 times మంత్లీ వన్స్ అంటే మనకు 1 yearలో 12 times క్యాలిక్యులేట్ చేస్తాం. 12 times క్యాలిక్యులేట్ చేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 20% ఫర్ ఎనం తీసుకున్నప్పుడు సో మనకు ఫర్ మంత్ అన్నప్పుడు 20/12% ఫర్ మంత్ అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఈ డిఫరెన్స్, ఈ నాలెడ్జ్ అనేది చాలా అవసరం అవుతుంది అన్నమాట. రైట్. సో ఇప్పుడు మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఫార్ములాస్ మనము తెలుసుకుందాం. సో మరి ఆ ఫార్ములాస్ ద్వారా ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేయాలి, సో మరి వితౌట్ ఫార్ములా ద్వారా ఏ విధంగా చేయాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. లెట్ P be ప్రిన్సిపల్, R is rate of interest. So rate of interest for annum. So time T is equal to n years. So time n years తీసుకుందాం. Now amount A is equal to amount. Then so amount is equal to principal into 1 plus rate r by 100 whole power n. సో ఇది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్కి ఫార్ములా అవుతుంది. మరి అమౌంట్ వచ్చిన తర్వాత మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలన్నప్పుడు సో అమౌంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే సో P ఇంటూ 1 ప్లస్ r by 100 హోల్ పవర్ ఎన్లో నుంచి P సబ్ట్రాక్ట్ చేద్దాం. సో P కామన్ తీయచ్చు. మనకి P కామన్ తీస్తే 1 ప్లస్ r by 100 హోల్ పవర్ n -1 అవుతుంది. సో దిస్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అన్నమాట. సో మరి ఒకవేళ మనకు ఈ ఫార్ములా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎనం కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. సో కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో అలా కాకుండా మనకు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకోండి. సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే సో మనకి ఇక్కడ ఏం చేయాలా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను హాఫ్ చేయాలి. సో అలానే టైంను డబుల్ చేయాలి, 2n తీసుకోవాలి. అంటే అప్పుడు మనకు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సో P ఇంటూ 1 ప్లస్ r by 2 by 100 whole power 2n అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వి గెట్ P ఇంటూ 1 ప్లస్ r by 200 హోల్ పవర్ 2n అవుతుంది. సో ఇది మనకు 6 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కించినప్పుడు. ఇంకా అమౌంట్ వచ్చిన తర్వాత మనకు సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఇక కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి కాంపౌండెడ్ క్వార్టర్లీ 3 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కిస్తే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనము బై 4 చేయాలి.
సో అక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్, టైం అనేది 4 టైమ్స్ అవుతుంది. అంటే మనకు 4 టైమ్స్ లెక్కించాల్సి వస్తుంది అనమాట 3 నెలలకు ఒకసారి ఉన్నప్పుడు. కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే సో 3 months వన్స్, 3 నెలలకి ఒకసారి లెక్కించాలి. అప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు సో పి ఇంటూ 1/r/4/100. సో 4 times 4n అవుతుంది. If we take n is equal to 1, we get 4 into 1 4. So that is equal to p into 1/r/400 whole power 4n అవుతుంది అనమాట. సో ఇది మనకు 3 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కిస్తే. ఒకవేళ ఒక్కొక్కసారి మనకు టైం అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తాడు. అంటే ఇప్పుడు 2 1/3 years అని, లేదా 2 years 9 months అని, ఇలా మనకు ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా ఉపయోగించాలి అంటే ఎలా క్యాల్కులేట్ చేయాలి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1/r/100 హోల్ పవర్ n ఇంటూ 1/RT/100 ఈ ఫార్ములా ఉపయోగించాలి. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు మనకు n ఈజ్ ఈక్వల్ టు 2 years తీసుకోవాలి. ఇక్కడ t ప్లేస్లో ఫ్రాక్షన్ 1/3 మనము t ప్లేస్లో తీసుకోవాలి. r అనేది సేమ్ కాన్స్టెంట్ అవుతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం చేయవచ్చు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్కి మనకు వేరియేషన్ ఇచ్చినప్పుడు, అంటే మనకు జనరల్గా అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సో పి ఇంటూ 1/r/100 హోల్ పవర్ n, ఇది అమౌంట్ అనమాట ఫార్ములా. సో దీన్ని మనకు పి ఇంటూ సో ఎన్ని 1 year అయితే మనకు 100 + r/100 అవుతుంది. సో 1 year అన్నప్పుడు, 2 years అన్నప్పుడు 100 + r/100 2 times, 3 years అన్నప్పుడు అలానే తీసుకున్నాం, ఫర్ ఎన్ని ఇయర్స్ అన్నప్పుడు అలా. సో మరి ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్ R1, సో R1% ఫర్ ఫస్ట్ ఇయర్, R2% ఫర్ సెకండ్ ఇయర్, R3% ఫర్ థర్డ్ ఇయర్ అండ్ సో ఆన్ Rn% ఫర్ nth ఇయర్ అన్నప్పుడు మనం ఎలా చేస్తామంటే మరి సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 100 + R1/100 ఫర్ ఫస్ట్ ఇయర్, సో 100 + R2/100 ఫర్ సెకండ్ ఇయర్ అండ్ సో ఆన్ 100 + Rn/100 ఫర్ nth ఇయర్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఫార్ములాస్ మీకు చెప్పడం జరిగింది. అయితే మనకు ప్రతి ప్రాబ్లం కూడా వితౌట్ ఫార్ములా, అంటే మనకు ఫార్ములా యూజ్ చేయకుండా పర్సంటేజ్ కాన్సెప్ట్తో కూడా మనము చాలా ఈజీగా చేయవచ్చు. అది ఎలాగనేది ఒకసారి మనము తెలుసుకుందాం. సో వితౌట్ ఫార్ములా ఒకసారి ఎలా చేయాలనేది మనము తెలుసుకుందాం. సో ఇక్కడ సపోజ్ మనకు ప్రిన్సిపల్ 5,000 రూపీస్ ఇచ్చాడు అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఫర్ ఎనం, లేదా 40% తీసుకుందాం, 40% ఫర్ ఎనం. సో మనకు టైం 3 years ఇచ్చాడు అనుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ వన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే సో మనకు ప్రిన్సిపల్ వచ్చేసి 5,000 రూపీస్ ఇచ్చాడు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు 40%. సో R ఈజ్ ఈక్వల్ టు 40%. మనకు 10% వచ్చేసి 500 రూపీస్, 40% అంటే మనకు 2,000 రూపీస్ అవుతుంది. సో 2,000. మరి ఈ 2,000 రూపీస్ మనకు 5,000కి యాడ్ చేస్తే 7,000 అవుతుంది. ఈ 7,000 రూపీస్ నెక్స్ట్ ఇయర్కి మనకు ప్రిన్సిపల్గా తీసుకోవాలి. మరి దీని మీద మనకు 40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40%, 10% 700 అవుతుంది, 40% 2,800 యాడ్ చేస్తే మనకు 9,800 అవుతుంది అనమాట.
సో ఈ 9,800 రూపీస్ 2 years తర్వాత అమౌంట్ అని చెప్తాం. మరి థర్డ్ ఇయర్కి ఇదే ప్రిన్సిపల్గా తీసుకుంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనము 40% తీసుకుంటే మనకు 10% 980 అవుతుంది. మరి 40% అన్నప్పుడు సో 3,920 రూపీస్ అవుతుంది అన్నమాట. మరి ఈ 3920ను మనము 9800కి యాడ్ చేస్తాం. సో అప్పుడు మనకు 3 years తర్వాత అమౌంట్ వచ్చేసి 13,720 రూపీస్ అవుతుంది. సో ఇది మనకు ఆఫ్టర్ 3 years. సో ఆఫ్టర్ 3 years అమౌంట్ అవుతుంది. సో ఇక్కడ మనకు 5,000 రూపాయలు అసలు సంవత్సరానికి 40% వడ్డీ రేటు ప్రకారం మనకు ఒక సంవత్సరం తర్వాత మొత్తం 7,000 అవుతుంది. ఇది రెండవ సంవత్సరానికి అసలు అవుతుంది. తర్వాత మరి 40% కనుక్కొని కలిపితే మనకు 2 సంవత్సరాల తర్వాత మొత్తం 9,800 అవుతుంది. ఇది తర్వాత సంవత్సరానికి అసలు అవుతుంది. మరి 3 years తర్వాత 13,720 రూపాయలు సో అమౌంట్ అవుతుంది. ఆఫ్టర్ 3 years అమౌంట్. మనము ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలన్నప్పుడు 13,720 రూపాయల్లో మనము 5,000 రూపాయలు లెస్ చేస్తాం. 5,000 రూపాయలు లెస్ చేస్తే 8,720 రూపాయలు అనేది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. సో ఇలా మనము వితౌట్ ఫార్ములా పర్సెంటేజ్ కాన్సెప్ట్ ద్వారా కూడా చేయవచ్చు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే 6 monthsకి ఒకసారి క్యాల్కులేట్ చేసినప్పుడు సేమ్ ప్రిన్సిపల్ మనకు 5,000 రూపాయలు తీసుకొని సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40%. సో టైం మనకు 1 year ఇచ్చాడు అనుకుందాం. 1 year. సో 1 year అన్నప్పుడు మనకు 6 months వన్స్ 2 times క్యాల్కులేట్ చేస్తాం. సపోజ్ మనకు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40% ఫర్ annum అన్నప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను హాఫ్ చేయాలి. అంటే 40/2 = 20% ఫర్ 6 months. 20% తీసుకోవాలి. అంటే మనకు 5,000 రూపీస్ ప్రిన్సిపల్. సో ఇందులో మనకు 20% ఇంట్రెస్ట్ కనుకుంటే 10% 500, 20% 1,000 రూపీస్ వస్తుంది. సో ఇది మనకు 1,000ను 5,000 కలిపితే 1 year తర్వాత అమౌంట్ 6,000 రూపీస్ అవుతుంది. సో ఇది మనకు ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత 6,000 అవుతుంది. ఇది నెక్స్ట్ 6 నెలలకు ప్రిన్సిపల్ అవుతుంది అన్నమాట. మళ్ళీ 20% ఫైండ్ అవుట్ చేస్తే సో మనకు ఇందులో 10% 600, 20% 1,200 అవుతుంది. సో ఈ 1,200 రూపీస్ మనము యాడ్ చేస్తే 7,200 అవుతుంది. సో ఇది ఆఫ్టర్ 1 year. సో ఆఫ్టర్ 1 year అమౌంట్. ఆఫ్టర్ 1 year అమౌంట్ 7,200లో నుండి మనము 5,000 లెస్ చేద్దాం. CA = 7,200లో నుంచి మనకు 5,000 లెస్ చేస్తే 2,200 అనేది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. సో ఇది మీరు గమనించవలసిన అంశం. ఒకవేళ మనకు ప్రిన్సిపల్ సపోజ్ 5,000 రూపీస్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 40% ఫర్ annum ఇచ్చాడు. సో మనకు టైం వచ్చేసి 9 months అన్నాడు అనుకుందాం. 9 months. సో ఇప్పుడు ఏం చేయాలంటే సో 9 months అన్ని మనకు కాంపౌండెడ్ క్వార్టర్లీ. సో కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడు అనుకుందాం. కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే 3 monthsకి ఒకసారి మనము క్యాల్కులేట్ చేయాలి. సో అప్పుడు మనకు 5,000 రూపీస్ తీసుకొని సో మనకు ఆఫ్టర్ 3 months. సో ఇక్కడ మనము 40% అంటే ఫస్ట్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను 40/4 చేయాలి. 10%గా తీసుకోవాలి. అంటే మనకు 3 నెలలకు ఒకసారి కాబట్టి 4తో డివైడ్ చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% తీసుకోవాలి. సో 10% మనకు ఇక్కడ 5,000లో 10% 500,
సో మరి 500 రూపీస్ ఇంట్రెస్ట్ 5000కి యాడ్ చేస్తే 5500 అవుతుంది. సో మరి తర్వాతి 3 నెలలకు 10%, ఈ 5500 నెక్స్ట్ 3 నెలలకు ప్రిన్సిపల్ అవుతుంది. ఇందులో 10% 550 రూపీస్, 550 యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనకు 6050 రూపీస్ అవుతుంది. ఇది తర్వాత 3 నెలలకు మనకు ప్రిన్సిపల్ అవుతుంది. సో మరి ఇందులో 10% మనము క్యాలిక్యులేట్ చేస్తే 605 రూపీస్ అవుతుంది. ఇది 6050కి యాడ్ చేసేస్తాం. అప్పుడు 6655 రూపీస్ అవుతుంది. ఇది అమౌంట్ ఆఫ్టర్ 9 మంత్స్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలన్నప్పుడు మనకు 6655లో నుంచి ప్రిన్సిపల్ 5000 లెస్ చేస్తే 1655 రూపీస్ అవుతుంది, 1655 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఇయర్ అన్నప్పుడు మనకు ఇక్కడ 40% తీసుకున్నాం. ఫర్ ఇయర్ అన్నప్పుడు 40% తీసుకోవడం జరిగింది. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40% ఇచ్చినప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను మనము బై 2 చేసాం, అంటే 20%గా తీసుకున్నాం. అప్పుడు 6 నెలలకు ఒకసారి అన్నప్పుడు 1 ఇయర్లో మనము 2 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో 18 మంత్స్ 3 టైమ్స్, అలానే 2 ఇయర్స్లో 4 టైమ్స్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను మనము బై 4 చేసాం. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను 4తో డివైడ్ చేయాలా, అంటే అప్పుడు 10% మనం తీసుకోవడం జరిగింది. సో 3 మంత్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 6 మంత్స్ అన్నప్పుడు 2 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, 9 మంత్స్ అన్నప్పుడు 3 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, 1 ఇయర్ అన్నప్పుడు 4 టైమ్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇలా మీకు 1 ఇయర్, 6 మంత్స్, 3 మంత్స్ క్యాలిక్యులేషన్, వీటి మధ్య వేరియేషన్ అనేది తెలియాలి. సో ఇవి మనము వితౌట్ ఫార్ములా, ఇక్కడ ఎటువంటి ఫార్ములా ఉపయోగించలేదన్నమాట. మరి ఫార్ములా ఉపయోగించకుండానే పర్సంటేజ్ కాన్సెప్ట్తో మనము ఇక్కడ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద వచ్చే ప్రాబ్లం, మనకు ఒకే ప్రాబ్లంను ఎన్ని విధాలుగా ఎన్ని వేస్లో మనము చేసి చక్రవడ్డీని క్యాలిక్యులేట్ చేయాలనేది ఒకసారి తెలుసుకుందాం. సో మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. సో గివెన్ ప్రిన్సిపల్ ఈజ్ మనకు 10,000 రూపీస్ ఇచ్చాడనుకుందాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఫర్ యానం. సో మనకు టైం వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చాడు అనుకుందాం. సో జనరల్గా మనకు ఫస్ట్ అందరికి తెలిసిన మెథడే ఫార్ములా ప్రకారం చేయాలన్నప్పుడు సో A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1/R/100 హోల్ పవర్ n. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. దీన్ని జనరల్గా మనకు సో P ఇంటూ 100+R/100 హోల్ పవర్ n అనమాట. అంటే సో A ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ, సో ఇక్కడ R 10% కాబట్టి 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 రాసేస్తాం. సో ఇక్కడ మనకు 10 10 2 zeros క్యాన్సిల్ చేద్దాం. సో అలాగే ఇక్కడ 10 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు 3 zeros కూడా క్యాన్సిల్ చేసేస్తాం. సో 11 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 1331 ఇది మనకు అమౌంట్ అవుతుంది. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు మనకు 13,310లో నుంచి మనకు 10,000 లెస్ చేస్తే మనకు 3,310 అవుతుంది. సో ఇలా ఫార్ములా ప్రకారం మనము చేయవచ్చు. అయితే దీంట్లో మనకు డైరెక్ట్గా మనకు చేయవచ్చు. సో డైరెక్ట్గా మనకు ఈ ఫార్మేట్లో చేస్తే సరిపోతుందన్నమాట. సో ఈ ఫార్మేట్ ఉపయోగించి డైరెక్ట్గా మనం అమౌంట్ కనుక్కొని చేయవచ్చు. ఇక సెకండ్ మెథడ్ ఏంటంటే పర్సంటేజ్ కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు. అంటే P ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇవ్వచ్చాడు. సో ఇందులో మనకు 10% అన్నప్పుడు 1,000 రూపీస్ అవుతుంది. 1,000 యాడ్ చేస్తే మనకు నెక్స్ట్ ఇయర్కి 11,000 రూపీస్.
సో నెక్స్ట్ 10%, 1100 అవుతుంది. సో యాడ్ చేస్తే 12,100 అవుతుంది. సో ఇందులో మనకు మరి 10% కనుక్కుంటే సో 1210 అవుతుంది. సో యాడ్ చేసినప్పుడు 13,310 అవుతుంది. సో ఇది అమౌంట్ ఆఫ్టర్ 3 years. సో ప్రిన్సిపల్ ఈజ్ 10,000. సిఐ ఈజ్ ఈక్వల్ టు 13,310 మైనస్ 10,000 రూపీస్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3310 మనకు ఇంట్రెస్ట్ అవుతుంది. ఇలా చేయవచ్చు. సో ఇలా కాకుండా ఇంకొక మెథడ్ ద్వారా కూడా మనము చేయవచ్చు. ఎలా చేయొచ్చు అంటే చూడండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ప్రిన్సిపల్ 10,000 రూపీస్ ఇచ్చాడు. సో 10,000. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 10% కాబట్టి ఆఫ్టర్ 1 year, సో మన 10% అంటే 1,000 రూపీస్ అవుతుంది. సో ఆఫ్టర్ 2 years అన్నప్పుడు 10,000 మీద 10%, సో ఎట్ ది రేట్ ఆఫ్ 10%. సో మరి ఇక్కడ కూడా 1,000 రూపీస్ అవుతుంది. మరి ఈ 1,000 మీద 10% అంటే మనకు 100 రూపీస్ అవుతుంది. సో ఎట్ ది రేట్ ఆఫ్ 10% 100 రూపీస్ అవుతుంది. సో ఆఫ్టర్ 3 years అన్నప్పుడు ప్రిన్సిపల్ మీద 10% 1,000 రూపీస్, ప్రిన్సిపల్ మీద 10% 1,000 రూపీస్ అవుతుంది. అలాగే మనకు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద 10% 100 రూపీస్ అవుతుంది. సెకండ్ ఇయర్ 1,000 మీద మనకు 10% 100 రూపీస్, అలాగే 100 మీద 10% 10 రూపీస్ అవుతుంది. సో టోటల్ మనకు 3,000 ప్లస్, సో ఇక్కడ మనకు 300, సో 300 ప్లస్ 10, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3,310 అనేది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ విధంగా మనము చేయవచ్చు. సో దీన్ని మనము సింపుల్గా చెప్పాలంటే, సో ఫస్ట్ ఇయర్ 10%, ఫస్ట్ ఇయర్ 10% 1,000, సెకండ్ ఇయర్ 10% 1,000, థర్డ్ ఇయర్ 10% 1,000. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది మనకు 3,000 రూపీస్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ 1,000 మీద మనకు 10% 100 రూపీస్ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేపాటికి మరి 1,000 మీద 10% 100 వస్తుంది, మరి 1,000 మీద 10% 100 వస్తుంది. సో ఇక్కడ 100 మీద 10 రూపీస్ వస్తుంది. సో ఇదంతా కూడా మనకు సిఐ అన్నమాట, సిఐ. సో ఇక్కడ వీటిలో మనకు 310 వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్, సో ఈ 310 అన్నది డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ, ఇది 310 రూపీస్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా కూడా మనము ఈ మెథడ్లో కూడా మనము ఈజీగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ను క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫార్ములా బేస్డ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చేయాలి. సో పర్సంటేజ్ కాన్సెప్ట్తో కూడా మనం చేయొచ్చు. సో ఇవే కాకుండా సింగిల్ ఈక్వలెంట్ రేట్, సో సింగిల్ ఈక్వలెంట్ రేట్ పర్సెంట్. సో ఈక్వలెంట్ రేట్ పర్సెంట్ అంటే మనకు 10% అంటే, సో 3 into 10% 30% అవుతుంది. ప్లస్ ఫస్ట్ ఇయర్ 10 into 10 100 ప్లస్ 100 200 ప్లస్ 100 300 by 100 చేస్తే 3 అవుతుంది. ప్లస్ 1,000 by 10,000 చేస్తే మనకు 0.1. సో అంటే టోటల్ మనకు 33.1% సిఐ అవుతుంది. సో ఆఫ్ ప్రిన్సిపల్. సో మనకు 10,000 మీద 33%, 30% అన్నప్పుడు మనకు సో 3,000, 10% 1,000 కాబట్టి 30% 3,000 అవుతుంది. సో 1% 100, 3% 300 అవుతుంది. మరి 1% 100, సో 1% 100 అన్నప్పుడు దానిలో 0.1% అన్నప్పుడు మనకు 1/10%,
మరి 1% అన్నప్పుడు మనకు 100లో 10th పార్ట్ వచ్చేసి 10 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా 3310. సో ఇలా సింగిల్ ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా కూడా మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ను క్యాలిక్యులేట్ చేయవచ్చు అన్నమాట. సో అలాగే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10% ఉంటే సో మనకు ఒకసారి ఇక్కడ గమనించినప్పుడు సో ఫార్ములాలో మనకు 100 ప్లస్ R/100. సో 100 ప్లస్ 10/100. సో అంటే 110/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 11/10 వస్తుంది. సో 11/10 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ ప్రిన్సిపల్ 10 అన్నప్పుడు మనకు అమౌంట్ 11 అవుతుంది. సో ఈ రెండు డిఫరెన్స్ సిఐ అన్నప్పుడు 1 అవుతుంది. అంటే ఇక్కడ ఒక భాగము ఇంక్రీజ్ ఉంది అనేది అర్థం. అంటే అక్కడ మనకు 1/10th పార్ట్ ఆఫ్ ప్రిన్సిపల్. సో ఇక్కడ మనకు 1/10th పార్ట్ ఇంక్రీజ్ అయిందని అర్థం. సపోజ్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఇచ్చాడనుకుందాం. సో అప్పుడు మనకు 120/100 అంటే 12/10 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6/5 అవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ 5 భాగాలు అన్నప్పుడు అమౌంట్ అనేది 6 పార్ట్స్ అవుతుంది. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్ అనేది కూడా ఈ నాలెడ్జ్ అనేది కూడా మనకు అవసరం అవుతుందన్నమాట. రైట్. మరి ఈరోజు క్లాస్లో మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అలానే ఫార్ములాస్ మనము తెలుసుకోవడం జరిగింది. సో ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు సో ఇయర్లీ అలానే మనకు 6 months హాఫ్ ఇయర్లీ అలానే క్వార్టర్లీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా తీసుకోవాలి, సో నంబర్ ఆఫ్ టైం ఏ విధంగా తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. అలాగే వితౌట్ ఫార్ములా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా మనకు తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు రెగ్యులర్గా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.